ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాభ్యాం నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అథ శ్రీమద్వాల్మీకి రామాయణ బాలకాండే తృతీయ సర్గ ప్రవచన కార్యక్రమ ప్రారభ్యతే. ఈ తృతీయ సర్గలో రామాయణ కావ్య కథా సంగ్రహం చెప్తున్నారు. ధర్మాత్ముడైన వాల్మీకి మహర్షి నారద మహర్షి వల్ల తను విన్నటువంటి సంక్షేప రామాయణం అంటే రామకథ దాని గురించి ఆలోచిస్తున్నారు. తూర్పు వైపు కొసలున్నటువంటి దర్భలపై కూర్చున్నారు. ఆయన విక్షిప్తంగా ఆచమనం చేశారు. అపవిత్ర పవిత్రువా సర్వ అవస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి. ఓం పుండరీకాక్ష నమః, ఓం పుండరీకాక్ష నమః, ఓం పుండరీకాక్ష నమః, ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ, ఓం గోవిందాయ నమః. విష్ణుమే నమః, సూర్యాయ త్రికమాయ వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఆచమనం చేశారు. ఇంకొక విషయం గ్రహించాలి. త్రేతాయుగంలో కృష్ణుడి పేరు ఎందుకు వచ్చింది అని అనుకోకూడదు. రామ కృష్ణ అనే పదాలు వేదంలో ఉన్నాయి. అవి అద్భుతమైన సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే పదప్రయోగాలు. శ్రీ మహావిష్ణువు యొక్క నామాలు అవన్నీ. అలా 24 నామాలతో భగవంతుని స్మరిస్తూ ఆయన కూర్చున్నారు. తన దివ్య దృష్టితో రామకథ రీతి ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. సన్నివేశాలు వస్తున్నాయి ఒక్కొక్కటి. సీతారామ లక్ష్మణుడు, దశరథ మహారాజు, ఆయన భార్యలు, అలాగే అయోధ్య పౌరులు, ఇవన్నీ విషయాలు ఆయన స్మృతి పథంలో మెదులుతున్నాయి. వారి యొక్క సంభాషణలా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావంతో యోగ దృష్టితో యథాతథంగా కళ్ళకట్టినట్టుగా కనిపిస్తున్నాయి. సత్యసంధుడైన శ్రీరామచంద్రుడు సీతాదేవితోనూ తన లక్ష్మణ స్వామితోనూ దండకారణ్యానికి వెళ్ళటం, జరిగిన సంఘటనని కూడా తపస్సు దర్శిస్తున్నాడు. ఇవన్నీ జరిగిపోయినా మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావంతో రామాయణంలో ఉన్న సంఘటనలన్నీ ఆమూలాగ్రంగా కరతరామలకం అయిపోతున్నాయి. శ్రీరాముని గుణాలను యోగ దృష్టితో చూస్తున్నాడు. వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క చరిత్రను రాయడం ప్రారంభించాడు. ఆయన చెప్తున్నారు, శిష్యులు రాస్తున్నారు. అద్భుతంగా శంఖములు, ముత్యపు చెప్పులు మొదలైన సాధారణ వస్తువులు కలిగి ఉన్నప్పటికీ కూడా సముద్రం రత్నాకరమే అవుతుంది కదా. అలాగే రామాయణ సాగరం ఇది. ధర్మార్థ కామ మోక్షాలు ఇందులో రత్నాలు. అలాంటి వేదసార సంగ్రహం నారద మహర్షి ఇదివరకు చెప్పినట్టుగా పరమపూజ్యమైనటువంటి వాల్మీకి మహర్షి రఘువంశంలో అవతరించినటువంటి శ్రీరాముడి యొక్క చరిత్రను ప్రారంభించారు. దశరథ మహారాజు యొక్క తపఫలితంగా శ్రీ మహావిష్ణువు రఘువంశంలో దశరథ రాముడిగా అవతరించాడు. తాటకాది రాక్షసులను వధించగల ఆయన పరాక్రమం, అందరికీ అనుకూలంగా ఉండే ఆయన యొక్క సత్ప్రవర్తన, అందరి ఆదరణ పొందేటటువంటి ఆయన యొక్క విశిష్టమైన తత్వం, సత్య స్వభావం, సత్యధర్మరతి, ఇవన్నీ కూడా కావ్యంలో ఆయన వర్ణిస్తున్నారు. శ్రీరామ కథకు అనుగుణమైనటువంటి తదితరమైన విచిత్ర కథలు, రామలక్ష్మణుడు శివవంతుని వెంట వెళ్ళటం, యాగ సంరక్షణ చేయటం, శ్రీరామచంద్రుడు శివదందుర్భంగా చేయటం, అలాగే సీతారామ కళ్యాణం, ఊర్మిళ లక్ష్మణుడు మాండవి శృతకీర్తులు భరతశత్రుఘ్నులను వివాహం చేసుకోవడం, భార్గవరామ శ్రీరామ సంవాదం, ఈ సంఘటనలన్నీ వరుసగా ఆయన రాస్తున్నారు. తర్వాత యువరాజ్య పట్టాభిషేక ప్రయత్నం, కైకేయి పన్నాగం, శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణస్వామితో వనవాసానికి బయలుదేరటం, ఇక్కడ దశరథుడు పుత్రశోక వియోగంతో స్వర్గస్థుడవటం, పురజనులు దుఃఖించటం, శ్రీరాముడు గంగానది దాటి అడవికి చేరటం, భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళటం, ఆయన అనుజ్ఞతో చిత్రకూటానికి వెళ్ళటం, వాస్తుశాస్త్ర ప్రకారం పర్ణశాల నిర్మించడం, భరతుడు వశిష్ఠుల వారితో భరతుడు అయోధ్యకు వచ్చి వశిష్ఠులతో కలిసి శ్రీరాముడిని దర్శించడం కోసం వచ్చాడు. శ్రీరాముడు స్వర్గస్థుడైన
తన తండ్రి స్వర్గస్థుడు ఆయన భరతుడు వల్ల తెలుసుకుని తండ్రికి తర్పణాలు అర్పించాడు. కందమూల ఫలాలు స్వీకరిస్తూ అవే వాటినే పితృకార్యానికి కూడా ఉపయోగించారు. తను ఆయన స్వీకరించిన కందమూల ఫలాలనే భరతుడు వారు, అలాగే లక్ష్మణస్వామి, శ్రీరామచంద్రుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా అక్కడ పితృకార్యక్రమంలో ఉపయోగించారు. తర్వాత శ్రీరామ పాదుకలను స్వీకరించి నందిగ్రామంలో వాటికి పట్టాభిషేకం చేసి నందిగ్రామంలో ఉండి భరతుడు పరిపాలన ప్రారంభించాడు. శ్రీరాముడు సీతాదేవితో లక్ష్మణస్వామితో దండకారణ్యంలో ప్రవేశించారు. విరాధవత, శరభంగ దర్శనం, సుతీక్ష్ణ మహర్షిని కలుసుకోవడం, అతి మహర్షి ఆశ్రమానికి చేరడం, అనసూయాదేవి సీతాదేవికి దివ్యములైన వస్త్రాలను అనుగ్రహించడం, తర్వాత అగస్త్యుల వారిని కలుసుకోవడం, అగస్త్యుల వారు ధనుర్బాణాలను ఇతర ఆయుధాలను ఇవ్వటం, జటాయుతో సమాగమం, పంచవటిలో నివాసం, శూర్పణఖ రాక వరుసగా రాస్తున్నారు ఆయన. శూర్పణఖతో సంవాదం, లక్ష్మణుడు ఆమెను కురూపించేయటం, ఖరదూషణ త్రిశూల సంహారం, రావణాసురుడు మారీచుడితో కలిసి పంచవటికి చేరటం, శ్రీరాముడు బాణప్రయోగంతో మారీచుడిని సంహరించడం, రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళటం, రామలక్ష్మణుడు సీతాదేవిని అన్వేషిస్తూ వెళ్ళటం, జటాయు మరణం, తర్వాత కబంధవధ, శబరిని చూడటం, శ్రీరాముడు దుఃఖంతో పంపాతీరానికి చేరటం, హనుమంతుడిని కలుసుకోవడం, ఋష్యముఖ వ్రతానికి వెళ్ళి సుగ్రీవుడిని కలుసుకోవడం, శ్రీరామ సుగ్రీవ మైత్రి వారు చేసిన పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవుడు శ్రీరాముడికి విశేషమైన వాలి వధ గురించి విషయాలు తెలియజేసి వాలి బలాన్ని గురించి చెప్పి ఆ దుందుభి కళేబరాన్ని కదల్చమని చెప్పగానే ఆయన తన పాదనఖాగ్రంతో దుందుభి కళేబరాన్ని ఆస్తిపంజరాన్ని ఒక్కసారి ఎగరేశాడు. ఆయన తన బాణ ప్రయోగంతో సప్తసాలఛేదనం చేశారు. తర్వాత వాలిని వధించడం, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయించడం, తారా విలాపం, రామలక్ష్మణుడు వర్షాకాలంలో ప్రస్రవణగిరిపై సమయాన్ని ఆ కాలాన్ని గడపటం, తర్వాత సుగ్రీవుడు ఉపేక్షకు శ్రీరాముడి కోపం బాధపడటం, లక్ష్మణస్వామి హెచ్చరించగానే సుగ్రీవుడు వానరయోధులందరినీ కూడా దశ దిశలకు పంపించటం, హనుమంతుడు ప్రత్యేకంగా శ్రీరామ ముద్రికను తీసుకుని అక్కడికి సాగర తీరానికి వెళ్ళటం, జాంబోదాదులు స్వయం ప్రభను దర్శించటం, ప్రాయోపవేశానికి సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించడం, సంపాతి హెచ్చరికతో మహేంద్రగిరి నుంచి ఆంజనేయ స్వామి వారు సాగర లంఘన చేయటం, మైనాకుడి ఆతిథ్య ప్రయత్నం, సురస ఆశీర్వాదం, సింహికను వధించటం, లంకానగర దర్శనం, ఆ రాత్రి సమయంలో మారుతి లంకలో ప్రవేశించడం, ఒంటరిగా ఆలోచించడం, అమ్మవారి కోసం అన్వేషించడం, అశోకవనానికి చేరటం, రావణాసుడు సీతాదేవిని భయపెడుతూ బ్రాహ్మీ ముహూర్తంలో అక్కడికి రావటం, హనుమంతుడు సీతమ్మను దర్శించడం, అంగుళీకాన్ని సమర్పించడం, అమ్మవారితో మాట్లాడటం, రాక్షస స్త్రీకి సీతాదేవిని భయపెట్టడం, త్రిజడ స్వప్న వృత్తాంతం, సీతాదేవి తన చూడామణిని హనుమంతుడికి ఇవ్వటం, మారుతి అశోకవనాన్ని ధ్వంసం చేయటం, రాక్షస స్త్రీలు రావణాసుడికి ఈ విషయాన్ని చెప్పటం, చివరకు బ్రహ్మాస్త్రంతో బంధితుడై వాయుసుతుడు రావణ సభకు చేరటం, లంకా దహనం, అమ్మవారి అనుజ్ఞ తీసుకుని చూడామణిని తీసుకుని మళ్ళీ మహేంద్రగిరికి రావటం, ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర ప్రభువుకు చూడామణి సమర్పించటం, శ్రీరాముడు ససైన్యంగా సాగర తీరానికి వెళ్ళటం, నరుడు శ్రీరాముడి అనుగ్రహంతో సముద్రపై సేతువును నిర్మించడం, రాత్రివేళ వారు సాగరాన్ని దాటి రాత్రివేళకు లంకను చేరటం, విభీషణ శరణ బయలుదేరే ముందే లంకకు చేరే ముందే విభీషణుడు శరణాగతి పొందటం, శ్రీరాముడిని శరణ వేయటం, రాక్షస యోధులను సంహరించేటువంటి ఉపాయాలను విభీషణుడు చెప్పటం, తర్వాత రామరావణ యుద్ధం, శ్రీరామచంద్రుడు కుంభకర్ణుడిని అలాగే రావణాసురుడిని వధించడం, సీతాదేవిని స్వీకరించడం,
విభీషణుడికి లంకాధిపత్యం, పుష్పకాన్ని అధిరోహించి విమానంపై అయోధ్యకు బయలుదేరటం, నందిగ్రామంలో భరతుడిని కలుసుకోవటం, శ్రీరామ పట్టాభిషేకం, వానర సైన్యాలన్నీ కూడా వారి వారి ప్రదేశాలకు వెళ్ళిపోవటం, ప్రజానురంజంగా శ్రీరాముడి యొక్క పరిపాలన, ఇలా అద్భుతమైన రామకథనంతా కూడా ఆయన 6 కాండలుగా మొదట రచించారు. యుద్ధకాండ వరకు సీతాపరిత్యాగం తదితర ఘట్టాలని వాల్మీకి మహర్షి తర్వాత ఉత్తరకాండలో వివరించారు. దీంతో మనకు అద్భుతమైనటువంటి తృతీయ సర్గ పూర్తయింది. తదనంతరం మనం చతుర్థ సర్గలో ప్రవేశిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం.